రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధాని పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతి పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదీన ప్రధాని మోదీ రానున్న దృష్ట్యా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా, 1,00,000 మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధాని పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా జి వీరపాండ్యన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. మరోవైపు అమరావతి పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదీన ప్రధాని మోడీ రానున్న దృష్ట్యా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ సభకు సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా, 1,00,000 మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరావతి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వేదిక వద్ద నుంచే పనులను ప్రారంభించనున్నారు. మోడీ పర్యటన దృష్ట్యా వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదారులను గుర్తించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక తూర్పు అభిముఖంగా ఉండనుంది. వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. వీఐపీ పార్కింగ్కు 10 ఎకరాలు, వేదికల కోసం 28 ఎకరాలను అధికారులు కేటాయించారు. దేశానికి ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. జూదానికి బానిసైన యువత, నిరాశలోకి నెట్టబడిన వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నారని, ఇది ఆపుతామని స్పష్టం చేశారు. దేశానికే ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్లపై యూట్యూబర్ పెట్టిన పోస్టులపై మంత్రి లోకేష్ స్పందించారు. నిరంతర అవగాహన, బెట్టింగ్ యాప్లపై కఠిన శిక్షలు, బెట్టింగ్ యాప్ల నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. జూదానికి బానిసైన యువత, నిరాశలోకి నెట్టబడిన వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నారని, ఇది ఆపుతామని స్పష్టం చేశారు. సినీ తారలు ప్రచారంతో నిర్వహించే బెట్టింగ్ యాప్ల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పౌరులు పెట్టిన పోస్టుపై మంత్రి లోకేష్ స్పందించారు. మద్యం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. విజయవాడలో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయసాయిని వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిని అధికారులు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ అధికారుల ఎదుట వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి చేరుకున్న విజయసాయిని మధ్యాహ్నం కుంభకోణం వ్యవహారంలో అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు తనను 4 ప్రశ్నలు అడిగారని, తన జవాబులతో సంతృప్తి చెందారని భావిస్తున్నానని అన్నారు. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పినట్లు చెప్పారు. గతంలో జరిగిన 2 సమావేశాల్లో ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని సిట్ అధికారులు అడిగినట్లు ఆయన తెలిపారు. మొదటి సమావేశం హైదరాబాదులో జరిగిందని, 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించారని చెప్పినట్లు అన్నారు. కోటరీ వేధింపులు తాళలేకే అనేక ఇబ్బందులు పడ్డానన్న విజయసాయిరెడ్డి తన స్థానం నెంబర్ 2 నుంచి 2000కు పడిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టిలరీస్, వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. 2వ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో, విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు 2వ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఒకవేళ అటెండ్ అయి ఉంటే మళ్ళీ
నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసి ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటి విషయానికి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం జరిగింది. లిక్కర్ పాలసీలో మీరు ఏదైనా కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు, మీరు టోటల్ కిక్ బ్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అనని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు, సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు, ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం చర్చకు రాలేదు, ఒకవేళ అటువంటి నాకు గుర్తున్నంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్లో ఫైర్ ఇంజన్ సైరన్ మారు మ్రోగింది. ట్రెండ్ సెట్ మాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు ఒక్కసారిగా మాల్లో వెళ్లడంతో ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల వారు షాక్ కి గురయ్యారు. తీరా ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా మాల్స్లో అనుకోని సంఘటనలు సంభవిస్తే వాటిని ఏ విధంగా అరికట్టాలి అనే అంశంపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాద సమయంలో ఏ విధంగా చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షిస్తారు అనేది సిబ్బంది ప్రదర్శించారు. అధునాతన వాహనాలతో ఏ విధంగా పై అంతస్తులో ఉన్న వారిని రక్షించవచ్చు అనేది సిబ్బంది చేసి చూపించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు భద్రతా వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఒక్క వాహనం కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫైర్ విభాగం ఆధునీకరణకు 230 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మాల్స్ సహా ఎత్తైన ప్రదేశాల్లో అగ్ని ప్రమాద నివారణకు అధునాతన వాహనాలు కొనుగోలు చేశామని అన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారన్నారు. వక్ఫ్ బిల్లుపై వైకాపా ద్వంద్వ వైఖరి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందని చెప్పారు. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని అన్నారు. వక్ఫ్ బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల పర్యటించారు. పోడూరులో 2.62 కోట్లతో పంట కాలువల వద్ద రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయ్యాక విప్ జారీ చేసిన ఘనత జగన్దే అని ఎద్దేవా చేశారు. నాస్తికుడిని టీటీడీ చైర్మన్గా నియమించడం జగన్ చేసిన తప్పు అని పేర్కొన్నారు. ఆయనకు చెందిన 800 కోట్ల విలువైన షేర్లను ఈడీ సీజ్ చేసిందని, దేశంలోని విచారణ సంస్థలన్నీ ఆయన్ని వేలెత్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. నేను ఓటు అడుగుతూ ఉన్న ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసో తెలియకో 10వ పరకో ఓట్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఆలోచించమని చెప్తూ ఉన్నా. మరి 14-19లో నేను చేశాను, మళ్ళీ 19-24లో ₹1 పెట్టలేదు, మళ్ళీ 24-29లో ఇప్పుడు నేను చేస్తూ ఉన్నా. మరి మధ్యలో 5 సంవత్సరాలు రైతు వంక చూడనటువంటి వాడికి, రైతు కష్టం గురించి పట్టించుకునేటువంటి వాళ్ళకి, రైతుకి ఈ గ్రావెల్ రోడ్ వేస్తే ఇది ఉపయోగపడుతుంది అని ఆలోచించినటువంటి వైసీపీ వాళ్ళకి మరి అవసరం లేదు ఈ రాష్ట్రానికి, ఈ యొక్క ప్రజలకి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి మీ ద్వారా కోరుతున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మరి మన చింతల గారు అక్కడ ఒక 15 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు, మరి అదేవిధంగా ఏదైతే మన వద్దిపరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర 92,70,000 అంటే అక్షరాల ₹1 కోటి ఒక్క రోడ్డుకి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చూసాం తాడేరు డ్రైన్ ఏదైతే ఉందో, ఈ తాడేరు డ్రైన్ దగ్గర కూడా 45 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఒక రోడ్డు, అంటే దగ్గర దగ్గర ₹2,62,00,000 ఈ యొక్క పూట మనం రోడ్లకు శంకుస్థాపన చేశాం. మరి ఇయే కాదు, ఇట్లాంటి 100 రోడ్ల వరకు కూడా మనం పాలకొల్లో శాంక్షన్ చేసి నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారని, బీజేపీ కేంద్రంలో అధికారులు లేనప్పుడు నమోదైన కేసుపై బురద చల్లడం సరికాదన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్ఫ్ విషయంలో బీజేపీ పీపీటీని ప్రదర్శించింది. అనంతరం మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ విషయంలో సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసే నాటికి బీజేపీ అధికారంలో లేదని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం మేము రద్దు చేయటం లేదని అంటూనే గుర్తించబడిన వక్ఫ్ ఆస్తుల్లో మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసేప్పుడు కొత్త చట్టం ప్రకారం జరగాలని, ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చడం లేదని అన్నారు. వక్ఫ్ ధార్మిక వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెబుతున్నది, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటేనని తెలియజేశారు. నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు? ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మీరు రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు? ఏదైతే వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదే విధంగా ఏమన్నారు? బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. ఈ చెక్ అనే థీమ్తో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ను పూర్తిగా సేకరించాలన్నారు. గత 4 నెలలుగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమం సాగుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ను పూర్తిగా సేకరించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్న RRR సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని నారాయణ ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాల్లోనూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని మంత్రి నారాయణ కమిషనర్లను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియాతో పాటు సభ్యులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో చైర్మన్తో పాటు సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితరులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వీడ్కోలు పలికారు. తిరుగు ప్రయాణానికి ముందు కమిషన్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 2 రోజుల పాటు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియాతో పాటు సభ్యులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం మరియు వీడ్కోలు లభించింది. ఈ సందర్భంగా చైర్మన్తో పాటు సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండ్యా, రిత్విక్ పాండ్యా, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితరులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కలంకారీ క్లస్టర్లో తయారైన భారీ కలంకారీ క్యాన్వాస్ను మంత్రి పయ్యావుల కేశవ్, పీయూష్ కుమార్, కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ కలిసి కమిషనర్ సభ్యులకు బహుకరించారు. కలంకారీ కళకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కమిషన్ సభ్యులకు వివరించారు.
తిరుగు ప్రయాణానికి ముందు కమిషన్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం వారు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో అదృశ్యమైన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమతి ఇస్తామని టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెబితే కరోనా ప్యాలెస్ బహుమతిగా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తాను పెద్ద పుడింగినంటూ తొడలు కొట్టి ప్రస్తుతం భయంతో పిరికి పందలా పారిపోయాడని వ్యంగ్యంగా అన్నారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాడిని కాదు బెదిరేవాడిని కాదంటే అందరు నిజం అనుకున్నారు. ఎక్కడున్నాడో అడ్రస్ లేదు. సో ఫైనల్ గా నేను ఒక ఆఫర్ ఇస్తాను. ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన ఇంటి పక్కనే, దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అందరు ముందుకు రండి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన నేను పెద్ద పుడింగినని చెప్పి చెప్పుకుంటున్నాడు. పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తానన్నాడు. నడి రోడ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్కా ఇప్పేస్తాను. ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావడం. అంత పిరికి బందా నీకెందుకు ఊరికే తొడలు తట్టేది? అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే 2 నెలలు కనపడకుండా పోయినావు. లుంగి కట్టుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయినావు. సుప్రీంకోర్టు బెయిల్ మీద తిరిగి వచ్చావు, కండిషన్ బెయిల్ మీద. హెడ్ కానిస్టేబుల్ దగ్గర 2 నెలల పాటు నిలబడి సంతకాలు పెట్టావు. సిక్కు శరమా ఉండాలా? మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ దోపిడీ, మళ్ళీ మా మీద 18 తప్పుడు కేసులు. నువ్వు వాడే భాష. నేను ఒక్క మాట అయితే చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉండుంటే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు అతన్ని సస్పెండ్ చేసి, ఇప్పుడు ఆ కిరణ్ని క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసి లోపలికి పంపించారు. మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే కిరణ్ అనేవాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడాలని అమ్మవారిని కోరుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం నార్ల ఈశ్వర్ దుర్గమ్మకు అంగప్రదక్షిణ చేసి మెట్ల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నార్ల ఈశ్వర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. మెగా ఫ్యామిలీకి తాను వీరాభిమానినన్నారు. తమ గ్రామంలోని ఆలయాల్లో కూడా పూజలు నిర్వహించానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అగ్ని ప్రమాదం సింగపూర్లో జరిగింది. అది నాకు ఎంతో మనసు గాయపరిచింది. అందువల్ల మా ఊరు ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయంలో కూడా అర్చన చేయించాను తొందరగా కోలుకోవాలని. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మకి నేను మొక్కుకున్న, అమ్మ తొందరగా బిడ్డను కాపాడమ్మా, సురక్షితంగా చేయమ్మా అని. ఆ మొక్కుబడి కోసం ఈరోజు నేను పులిదండాలతో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ చిన్నబాబు పైన గోత్రనామాలతో పూజలు చేపిస్తాను. కళ్యాణ్ గారు మెగా అభిమానిగా చాలా కార్యక్రమాలు చేశాను. 2002 కాల నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అజయ్ సింగ్ నగర్ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని శిలువ మార్గ ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు శిలువపై పడ్డ కష్టాలను, ప్రజల కోసం చేసిన ఆత్మత్యాగాన్ని తలుచుకుంటూ శిలువ మార్గంలో వందలాది క్రైస్తవులు పాల్గొన్నారు. పాపులను రక్షించట కొరకు లోక కళ్యాణం కోసం ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారని మత పెద్దలు వివరించారు. యేసుక్రీస్తును సిలువ వేసిన పవిత్ర శుక్రవారాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అజయ్ సింగ్ నగర్లోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, శిలువ మార్గ ప్రదర్శన నిర్వహించారు. యేసుక్రీస్తు వేషధారణలో శిలువ మోస్తుండగా వందలాది మంది క్రైస్తవులు ప్రదర్శనగా శిలువ మార్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చి విచారణ గురువులు మాట్లాడుతూ లోక రక్షణ కోసం యేసు ప్రభువు శిలువపై తన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసిన పవిత్రమైన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని తెలిపారు. పాపులను రక్షించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రభు అందించిన శాంతి సమాధానాలతో అందరూ ఐక్యతగా కలిసి జీవించాలని అన్నారు. యేసుక్రీస్తు ఈ శిలువ మార్గ ప్రదర్శనలో వందలాది మంది క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సర్వమానవాళిని దేవుడు రక్షించాలని, దీవించాలని యావత్ శ్రీ సభ అంతా కూడా కథోలిక విశ్వాసులందరూ కూడా ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలందరూ శాంతియుతంగా జీవించండి,
మంచి బాటలో పయనించండి, నీతి నిజాయితీలతో జీవించండి, ప్రభు చూపించిన బాటలో పయనించండి అని ప్రతి ఒక్కరం కూడా ఈ సిలువ యాత్రలో పాల్గొంటూ ఉన్నాం. ఆ ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందరి యందు ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అందరూ శాంతి సమాధానంతో జీవించవలసిందిగా మేమందరినీ మనవి చేస్తూ ఉన్నాము. ఈ రోజున ఈ అజిత్ సింగ్ నగర్, విజయవాడలో ఉన్న అజిత్ సింగ్ నగర్ విచారణ హోలీ క్రాస్ RCM చర్చ్ నుండి మేము దాబాకుట్లు సెంటరు మరియు ఓంబే కాలనీ, పైపుల్ రోడ్ సెంటరు, కృష్ణా హోటల్ సెంటరు ఈ పురవీధులలో బహిరంగ శిలువ మార్గాన్ని నెరవేరుస్తూ ఉన్నాము. దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులే దేవాలయాల ప్రతిష్ట గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ విమర్శించారు. గోవుల మరణాలపై సవాల్ చేసిన కరుణాకర్ రెడ్డి తాను చెప్పిన అబద్దాలకు ఎక్కడ అబాసు పాలవుతానోనని తోక ముడిచాడన్నారు. హౌస్ అరెస్టులు చేస్తే వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. దేవాలయాలు, హిందుత్వంపై దాడులు చేసిన వ్యక్తులే నేడు దేవాలయాల ప్రతిష్ట గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. పల్లా శ్రీనివాసరావుపై ఏకవచనంతో మాట్లాడిన రోజా వెంటనే యాదవ సమాజ వర్గానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్దాలతో సవాల్ చేసిన కరుణాకర్ రెడ్డి సవాల్ను నిలబెట్టుకోలేక దొంగ నాటకాలతో తోకముడిచారని విమర్శించారు. పోలీసుల నిబంధనలకు అనుగుణంగా మేము గోశాలకు వెళ్లామని, వైసీపీ నేతల సవాల్ను స్వీకరించి మేము గోశాలలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసినట్లు చెప్పారు. గతంలో మీ పరిపాలనలో ఎన్ని వందల లేగదూడలు చనిపోయాయి, దానికి సమాధానం చెప్పాల్సింది కరుణాకర్ రెడ్డి చెప్పాలి. ఈరోజు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రతిష్టను కాపాడే దాంట్లో మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు, శ్రీవారి పట్ల కానీ ఆడ జరిగే దీనిల పట్ల కఠినంగా వ్యవహరించిన దాఖలాలు అటు ఎన్టీ రామారావు గారి పరిపాలన కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీటీడీలో భక్తులు మెచ్చే విధంగా భక్తుల సౌకర్యాల విషయంలో కానీ మీ అందరికీ తెలుసు, అన్నదాన క్యాంటీన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు. అదేవిధంగా ఏదైతే తిరుపతికి సంబంధించిన ఏదైతే సామాన్య భక్తుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అక్కడికి సంబంధించి ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి పవిత్రత కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు అతీతంగా కూడా ఆడ భక్తులు భారీ సంఖ్యలో వచ్చినా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అనే వాస్తవాన్ని మీ ముందు పెడుతూ, అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా అక్కడ దానాలో, ఎందుకంటే మూగజీవులు గోమాతలకు పెట్టే దానాలో కూడా కల్తీ జరిపి ఏ విధంగా దాన్ని కల్తీ ఇది పెట్టారో మీరున్నప్పుడే నివేదికలు వచ్చాయి. నివేదికలు వచ్చినా కూడా మీరు పట్టించుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోలేదంటే కమిషన్లకు కక్కుర్తిపడి అక్కడ గోవులకు పెట్టే దానాలో కూడా కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటే దాన్ని బట్టి తెలుస్తుంది మీ చిత్తశుద్ధి అని కూడా. యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం క్రైస్తవులకు అండగా నిలిచారని 8,427 మంది పాస్టర్లకు 5,000 చొప్పున 35,000 వారి ఖాతాల్లో జమ చేశారని మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయల్ చెప్పారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాటు క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. పాస్టర్లకు గౌరవ వేతనమిచ్చి క్రైస్తవులపై చంద్రబాబు గౌరవాన్ని చాటుకున్నారన్నారు. సీఎం చంద్రబాబుకి రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరి తరపున, పాస్టర్ల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయల్ పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర సమయంలో కొంతమంది పాస్టర్లు లోకేష్ను కలిసి పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతులు ఇచ్చారని, ఆ రోజు నారా లోకేష్ పాస్టర్లకు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారమే నేడు 30 కోట్లు విడుదల చేసేలా నారా లోకేష్ కృషి చేశారని అన్నారు. గత 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పవిత్రమైన రోజున సీఎం చంద్రబాబు క్రైస్తవులకు శుభవార్త చెప్పారని కొనియాడారు. అభిషేకులకు గౌరవ వేతనం ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు 8,427 మందికి 35,000 రూపాయల చొప్పున 30 కోట్లు విడుదల చేశారని అన్నారు.
క్రైస్తవుల పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని, క్రైస్తవుల పట్ల చంద్రబాబుకు మంచి విశ్వాసం ఉందని అన్నారు. జగన్ రెడ్డి ఆయన హయాంలో క్రైస్తవులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి విజయములో బైబిల్ పట్టుకొని క్రైస్తవులను వృద్ధిలోకి తీసుకువస్తామని మాట ఇచ్చి క్రైస్తవులు, దళితులను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల గురించి ఆలోచించారు. ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు రాజ్యాంగ ఫలాలని అనుభవించలేకపోతున్నారు. రాజ్యాంగ ఫలాల్ని ఒకే కులంలో ఉన్నటువంటి మాలలు కానీ, మాదిగలు కానీ, ఎస్సీలుగా ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతింటున్నారు. వారితో పాటు వీరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజున 2014, 2019 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెగా డిఎస్సికి అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వయో పరిమితి పెంపు ఈ మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వయో పరిమితి పెంపు ఈ మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది. కట్ ఆఫ్ తేదీని 2024 జూలై 1గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉండనున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉంటాయి. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ వారం లేదా వచ్చే వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.